టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ప్రతిష్టాత్మక 25వ సినిమా మహర్షి భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ సెన్సేషనల్ మూవీ ప్రేక్షకుల ముందుకు మే 9న రాబోతుండగా మహేష్ బాబుకు జోడీగా పూజా హెగ్డే మరో ప్రత్యేకమైన రోల్లో అల్లరి నరేష్ నటిస్తున్న ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తుండగా ముగ్గురు నిర్మాతల సంయుక్త నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సెన్సేషనల్ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఒక పాట టీజర్లకు మంచి రెస్పాన్సే దక్కగా సినిమాకు సంబంధించిన ఒక అప్డేట్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. ఇదివరకే సినిమా రన్ టైం 3 గంటలకు అటు ఇటుగా ఉంటుందని ఇండస్ట్రీలో చక్కర్లు కొట్టగా ఇప్పుడు ఆ రన్ టైం ను తగ్గించడం కన్నా సినిమాలో ఒక పాటను తగ్గించడం మేలని యూనిట్ వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం. దేవిశ్రీ ప్రసాద్ సినిమా కోసం 6 సాంగ్స్ ని 1-2 బిట్ సాంగ్స్ ని రూపొందించగా అందులో ఒక పాటను తగ్గించి సినిమాను అనుకున్న సమయానికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారట. సినిమాలో అంతా కంప్లీట్ అయినప్పటికీ ఒక పాట షూటింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉండటంతో ఆ పాటను షూట్ ప్రస్తుతం జరిపేసి సినిమా రిలీజ్ అయిన తర్వాత రెస్పాన్స్ ను బట్టి ఆ పాటను తర్వాత యాడ్ చేయాలనే ఆలోచనలో కూడా యూనిట్ వర్గాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం రన్ టైమ్ ఇష్యూలతో సినిమా యూనిట్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారనే వార్తలు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి. మరి ఇవి ఎంతవరకు నిజాలో తేలాలంటే త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంటుందని చెప్పవచ్చు. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ ఫాస్టెస్ట్ 15 మిలియన్ వ్యూస్ తో సరికొత్త రికార్డును నమోదు చేయగా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ నెల చివర్లో ప్లాన్ చేస్తున్నారు. ఇక మే 9న భారీగా రిలీజ్ కాబోతున్న మహర్షి సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులను నమోదు చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.